డెకరేషన్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది కదా. ఇంకా చూడలేదు, నువ్వు చూపించావా? సరే ఆగండి. అందరికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. అండ్ ఈ రోజు మేమిద్దరం ఎలా కనిపిస్తున్నాము? వెంకటరమణ గోవింద గోవింద, శ్రీమన్నారాయణ గోవింద 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 గోవింద. మేమిద్దరం అయితే రెడీ అయిపోయాము. ఆఫ్ కోర్స్ ఈ రోజు వీడియోలో యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ వరలక్ష్మి వ్రతం విత్ us. మంచి డివోషన్ తో ఈ వ్రతాన్ని మొదలెట్టామన్నమాట. శివ గారు కూడా ఈ రోజు ఉపవాసంలో ఉన్నారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఇట్లాంటి అబ్బాయిలు కూడా ఉంటారు ఈ ప్రపంచంలో. సో మనం పూజ స్టార్ట్ చేద్దాము. పూజ స్టార్ట్ చేద్దాము. అట్లానే అమ్మవారికి ఏ చీర తీసుకుని వచ్చాం అది కూడా చూపించాలి కదా. వి గాట్ అ బ్యూటిఫుల్ చీర ఫర్ అమ్మవారు అండి. సో లెట్స్ స్టార్ట్. మీ అందరికి నచ్చుతుంది అండ్ అమ్మవారికి నచ్చుతుంది అని నేను కోరుకుంటున్నాను. సో దిస్ ఇస్ ద సారీ. యాక్చువల్లీ ఎందుకు మేము పర్పుల్ లో కనిపిస్తున్నాము అంటే మా ప్రిష్ జ్యువెలరీ కలర్ టోన్ ఇస్ ఓన్లీ డార్క్ పర్పుల్ కాబట్టి నాకు పర్పుల్ అంటే చాలా పిచ్చి. బట్ ఎస్ వీఆర్ గోయింగ్ ఇన్ కాంట్రాస్ట్ కాబట్టి అమ్మవారికి బ్యూటిఫుల్ సారీ మాకు చూడంగానే మా ఇద్దరికి నచ్చేసింది. అమ్మవారికి చీర తీసుకురావడానికి సెలెక్ట్ చేయడానికి చాలా చాలా టైం పట్టేసింది అండ్ అలాగే ఈ డెకరేషన్ కి చాలా టైం పెట్టేసింది ఫైనల్ చేయడానికి అండ్ ఇదంతా చేయడానికి. మీరందరూ చూసారు దీనికంటే ముందు బ్లాగ్ లో. సో ఫైనలీ చాలా లేట్ అయిపోయింది. మనం వరలక్ష్మి స్టార్ట్ చేసేసుకుందాము పూజ అండ్ అట్లానే అమ్మవారిని అలంకరించడం కూడా స్టార్ట్ చేసేద్దాం రండి. Shiv, 1 year I waited for this moment. Finally, ఈవిడ రెడీ ఉన్నారు. నేను మీకు కొత్త చీర తీసుకొచ్చాను. రండి వెళ్దాం. ప్రతి సంవత్సరం యాక్చువల్లీ సారీ కట్టుకోవడానికి కూడా చాలా మంది దిల్ టెల్ దట్ యు నో వీ డూ ఇట్, ఈ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని. బట్ ఐఎమ్ వెరీ కీన్ ఆన్ డ్రేపింగ్ మై ఓన్ అమ్మవారు. నాకు అది చాలా ఇష్టం అండ్ నేను ఆ ఇష్టంతోనే ఐ వాంట్ టు కంటిన్యూ దిస్. సో నేను నాకు సారీ డ్రేపింగ్ చేస్తున్నాను. నాకు అది ఎందుకో మైండ్లో మనసులో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అంతే. సో చాలా బాగా చీర కడతారు ప్రియాంక గారు. సో ప్రతి సంవత్సరం మా ఇంట్లో మా లక్ష్మీదేవికి ప్రియాంక గారు చీర కడతారు. సో ఈ రోజు ఎలా కడుతున్నారు, ఎలా కట్టబోతున్నారని మీరు కూడా చూస్తున్నారు. అమ్మవారికి చాలా పెద్దగా ఉంది సారీ. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఐ వాంట్ సంథింగ్. ఇప్పటి నుంచే కమిట్మెంట్ ఇవ్వనులేండి. నేను నెక్స్ట్ ఇయరే చెప్తాను. ఈ ధ్యాస అంతా అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తారో అంత అందంగా నాకు I want to drape her అన్నమాట. So my mind is all there only. ఫైనలీ సారీ డ్రేపింగ్ చాలా కష్టపడి, అంటే యాక్చువల్లీ నంది కూడా కూర్చోబెట్టాము, ఇంకొక చోట వెనకాల స్టూల్ కూడా ఉంది. సో చాలా డిఫికల్టీ. ఈసారి అమ్మవారు కొంచెం కష్టపడు, ఎందుకు అంత ఈజీగా నేను సారీ కట్టించుకుంటానా అంటున్నారు కదమ్మా. సో మీరు ఇప్పుడు రెడీగా ఉన్నారు. లెట్స్ డూ ఇట్. వరలక్ష్మి మాతకి జై. సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ప్రతిసారి బయట నుంచి మనం జ్యువెలరీ తీసుకొస్తాం అమ్మవారికి. ఇప్పుడు కూడా బయట నుంచే తీసుకొచ్చాము. బట్ ఇట్స్ అవర్ ఓన్ బ్రాండ్ ప్లీజ్ జ్యువెలరీ నుంచి మనం అమ్మవారికి జ్యువెలరీ వేయబోతున్నాము. అండ్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ జ్యువెలరీస్ ఫర్ అమ్మవారు.
నాకు పూజ చేయాలంటే స్తోత్రాలు చెప్పాలంటే నిజంగా చాలా ఇష్టం. నేను ప్రతిరోజు పూజ చేస్తాను కదా, సో ఆ ఒక 10 to 15 minutes ఆ స్తోత్రం చెప్పడం అనేది, అంటే జీవితంలో ఎంత టెన్షన్ ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా దేవుడి ముందు కూర్చుంటే ప్రశాంతంగా అయిపోతుంది. సో ఇప్పుడు కూడా ఏ స్ట్రెస్ ఉన్నా, ఏ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ దేవుడి ముందు కూర్చున్నాను, ప్రశాంతంగా ఉంది నా మనస్సు కానీ నా బుర్ర కానీ. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. యూ ప్రేడ్ దట్ పరిలాంటి ఒక అమ్మాయి నా లైఫ్ లో రావాలి అని చేసావా? దేవుడికి నా మధ్యలో ఉన్న డిస్కషన్ చాలా జరిగినాయి. దాంట్లో ఈ ఫలితం దక్కిందంటావా? ఈ ఫలితం దక్కింది. सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. టైట్ చేసి महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा. गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बो फलचारुभक्षितं उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्. ఎలా సన్నగా అయిపోయావు? లేదు, అసలు లేదు. Where are your lilliputs? One went to school, one is at home. వాడు నేను వాడు వెనకాల పరిగెత్తాలని చెప్పి నేను పట్టుకునేదాన్ని బ్యాక్ సైడ్ డిస్టెన్స్ మా ఇద్దరు ఇల్లు. బట్ ఎప్పుడు కలిసినా కలవకపోయినా ఈ రోజు మాత్రం అందరింటికి అందరం వెళ్తాం. దట్ ఇస్ రూల్. మనం హైదరాబాద్ లో ఉండి హైదరాబాద్ లో కలవం, ఎక్కడో బయటికి తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో కలుస్తాం, ఎయిర్పోర్ట్ లో కలుస్తామేమో. అవును, అక్కడ హాయ్ ఓ తిరుపతికి వచ్చారా మీరు కూడా? ఆవిడ దాదాపుగా ఒక 3 వారాల నుంచి 3 weeks నుంచి ఫైట్ చేస్తుంది వాడితో. నాకు ఇదే కావాలి, ఇది కావాలి. చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా. ఈ రోజు పొద్దున 7 o'clock దాకా, నిన్న నైట్ 11:30కి వస్తే అసలు పడుకోలేదు ఎవరు. ఏంటమ్మా? రెండు Yes. నాకు ఇచ్చేసి. We got 3. ఏంటి? లోటస్ ఫ్లవర్, జూలా, ఇప్పుడు మహారాణి చైర్. ఎస్, ఎందుకంటే డిఫరెంట్ గా ఉండాలి కదా. థ్యాంక్ యూ మహాలక్ష్మి, మా ఇంటికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. మంచిగా అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ సొంత ఇంట్లో చేసుకుని పిలు. ష్యూర్. పుచ్చుకుంటున్నామా వాయనం, ఇస్తున్నామా వాయినం, పుచ్చుకుంటున్నామా వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను ప్లానింగ్ ఏం చేసుకోలేదు, 2 days లో ఎవ్రీథింగ్ గాట్ ఫైనలైజ్డ్. దిస్ ఫ్రిష్ బాగుందా? అదే శివ్, అంటే శివ్ ప్రియా ఇస్ కామన్. యా, శివ్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ రిలేటబుల్, బట్ ఫ్రిష్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇట్ రిలేట్స్ టు శివ్. ఈష్, అట్లా ఉంటుంది అందుకని. లక్ష్మి అమ్మ పొద్దు నుంచి ఉపవాసం ఉన్నారు శివు గారు. తీసుకోండి. సో గైస్ చూసారా ఇప్పుడు ఎలా ఉంది నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే కంపేర్ చేసుకోండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారు అంటే ఐఎమ్ సో హ్యాపీ విత్ ద డెకోర్. ఎస్, అండ్ యా, లాస్ట్ మూమెంట్ ప్లాన్స్ పక్కాగా వర్కౌట్ అవుతాయని నేను 2 years నుంచి చూస్తూనే ఉన్నాను. ఇట్ ఈస్ సో నైస్. అంటే మనకి లాస్ట్ మూమెంట్, ఎందుకంటే మన షెడ్యూల్ అలా ఉంది, మన వర్క్ అలా ఉంది కాబట్టి ప్రతిదీ మనం లాస్ట్ మూమెంట్ లోనే డిసైడ్ చేస్తాం అన్నమాట. లాస్ట్ మూమెంట్ లో అయినా సరే అప్పటికి చాలా
చాలా వన్ నైట్ లో వీ హ్యావ్ డన్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ చాలా బాగా చేసి ఇచ్చారు. Yes. సో తారా ఈవెంట్స్ తారా ఈవెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ రియలీ. నిజంగా మనం అనుకున్న కంటే ఇంకా బాగా వచ్చింది. Yes. ఓకే, మనం మీకు ఏం చెప్పామో ఎలా చెప్పామో దానికంటే బాగా చేసి ఇచ్చారు అండ్ ఆన్ టైం కి ఇచ్చారు, అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మార్నింగ్ యాక్చువల్లీ 7 వరకు పూజ స్టార్ట్ అవుతుంది. సో 7 వరకు రెడీగా ఉండాలంటే .7 ఇట్ వాజ్ ఆల్ రెడీ అండ్ చాలా బాగుంది. మీరు Yes. చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క డీటెయిల్ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మేము చెప్పిన డిజైన్స్ ని, మేము చెప్పిన ఎసెసరీస్ ని చాలా బాగా తీసుకొచ్చి పెట్టేశారు. శివ్, ఇది థ్రెడ్ వర్క్ యాక్చువల్లీ Yeah. నేను చాలా ఈ మధ్య చూస్తున్నాను పెళ్లిళ్ళకి వాటికి ట్రెండ్ అవుతున్నట్టు. Yeah. సో ఐ థాట్ లెట్స్ డూ ఇట్ దిస్ టైం బికాస్ అది చాలా అది ఇక్కడ తీసుకొచ్చి చేశారు. అది ఇక్కడ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాం చూడండి. సో ఇక్కడ తీసుకొచ్చి బయట యాక్చువల్లీ కూర్చొని నీట్ గా ఒక్కొక్కటి రోల్ చేస్తూ టై చేస్తూ వెరీ ప్రిటీ. ప్రతి సంవత్సరం మీరు చూస్తున్నారు ఎవరైతే ముత్తైదులు వస్తున్నారో Yes. వాళ్ళని అంటే ఎట్లాంటి ఒక సింహాసనం మీద కూర్చోపెడతాను నేను, మీకు తెలుసు. లాస్ట్ ఇయర్ ఒక లోటస్ మీద, లాస్ట్ ఇయర్ ఒక మంచి ఉయ్యాల మీద, ఈ ఇయర్ సింహాసనం వచ్చేసింది. సో మహారాణుల కోసం ఒక మంచి మహారాణుల లాంటి ఒక చైర్ తెప్పించానండి. సో ఐ వాంట్ టు మేక్ ఆల్ ద లేడీస్ దట్ కమ్ హోమ్ feel special because they deserve to be special. Deserve to be feel special. They are special. వాళ్ళు మహారాణిలే అండ్ మహాలక్ష్మిలే ప్రతి ఇంటికి. అండ్ మా బ్యూటిఫుల్ లలితమ్మ చేసేసారు మా నైవేద్యం అండ్ పులిహోర అందరికి చాలా యమ్మీగా టేస్టీగా ఎవ్రీథింగ్ రెడీ. థ్యాంక్ యూ లలితమ్మ. సో మా క్రూ అయితే అందరూ రెడీగా ఉన్నారు. సాయి is also here to help and yes, whom are we missing? అంతే కదా, we are missing the celebrities. One more, we are missing celebrities. సో సెలబ్రిటీస్ కాదు, మా ఫ్యామిలీని మిస్ అవుతున్నాము. సో we are waiting for you. ఒక్కొక్కరు ప్లీజ్ ఫాస్ట్ గా రండి సో దట్ నేను మిమ్మల్ని అందరినీ పసుపు రాసి నా మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పి అండ్ పాద నమస్కారం చేసేస్తాను అన్నమాట. సో we are waiting. Hi, Manasa Garu. How are you? Fine. Yeah. Thank you. कैसे हो? All good. I feels like बस एक घर. నేను మౌనరాగం చేస్తున్న టైం కి ప్రతి నెలకి ఒక 2 సార్లు కలిసేవాడిని మీ ఇద్దరిని. ఇప్పుడు చాలా మీరు షిఫ్ట్ అయిపోయారు మేడం. నాకు తెలీదు మేడం, మీరు ఇప్పుడు చెప్పలేదు. 1 year పైన అయింది ఆవిడ షిఫ్ట్ అయ్యి, నీకు తెలుసు. కాఫీ మీద కూడా కలుస్తామని లాస్ట్ ఇయర్ చెప్పాము. సారీ బట్ పద్మ మేడం కలిసి చాలా రోజులైంది. She's busy. But she don't meet us. No, you should be busy. నిన్నే కూర్చోబెట్టారు. అయ్యయ్యో. Tomorrow is Independence Day. ఆరామ్ సే కూర్చోండి సింహాసనం మీద. Yes. Yeah, రాణి లాగా కూర్చోండి. ఉయ్యాల్లో పెట్టారు ఈసారి సింహాసనం. అండ్ అట్ ద సేమ్ టైం నేను చెప్పా కదా మీకు, నేను అమ్మవారు అండ్ శివ గారు ఆల్మోస్ట్ కాంబోలో ఉండిపోతున్నాం అన్నమాట. సో our outfits are from Shreha Designer Studios. Thank you madam. Thank you Renu akka, you have done a beautiful job. నేను అసలు నిజంగానే guys, I'm wearing a pure pattu saree, pure pattu, almost worth many thousands అనుకుంటా.
చాలా బాగుంది. ద ప్యాటర్న్, ద డిజైన్ Yes. అంటే చాలా బాగా అంటే మా ఇద్దరికి ఎంత బాగా సెట్ ఈ చేస్తారంటే మోటివ్స్ అన్నా కానీ ఏదున్నా కానీ చాలా అద్భుతంగా చేసి ఇచ్చారు. అండ్ శివ్ కి యాక్చువల్లీ వెంకటేశ్వరుడు అంటే చాలా ఇష్టం. సో మాకు యాక్చువల్లీ మా ఇద్దరి అవుట్ఫిట్స్ లో నామాలు అండ్ శంఖ చక్రాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. ఐ లవ్ ది అవుట్ఫిట్స్ అండ్ దట్ టు అది కూడా లాస్ట్ మూమెంట్ లోనే 1 day లోనే చేసి ఇచ్చేసారనమాట. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో నైస్ యు నో. ఇస్తున్నామా వాయనం, కూర్చుకుంటున్నామా వాయనం. బాగున్నారా? వెల్కమ్ వెల్కమ్ అమ్మా, వెల్కమ్. శివ్ ఫస్ట్ టైం అత్తయ్య గారు. అమ్మ రండి అమ్మా, ప్లీజ్ కూర్చోండి. ఇది సింహాసనం ఇస్ యోర్స్. ఇస్తున్నామా వాయనం, ఇస్తున్నామా వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి. నైస్ కాస్ట్యూమ్, ఇద్దరు బాగున్నాయి. మీరు తినండి. నేను స్వీట్ బాగుంది అమ్మ, స్వీట్ ఇంట్లోనే ఇంట్లోనే చేసావా? చేసింది. నాకు ఇష్టం పాయసం. మీరు తినండి. హాయ్. బేసిక్ గా పాయసం ఎక్కడ తినను తెలుసా, నీ దగ్గర చూడు, నేను అమ్మ అత్తయ్య చేస్తే తప్ప ఇంకెవరు చేస్తే తిన్నాను. ఇది తింటావు చూడు ఖచ్చితంగా. చూస్తేనే బాగుంది, అందుకే తిన్నా. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈవిడితో కొట్లాడారు, ఈవిడ వాళ్ళతో కొట్లాడడం, ఇవన్నీ నేను కొట్లాడడం చూసి- అంటే అదే. నాకు లాస్ట్ మూమెంట్ అయిపోతుంది. ఇంకా రేపు అవుతుందో లేదో, ఎలా వస్తుందో అవుట్పుట్ అని ఉంటుంది కదా. చాలా బాగా చేశారు. బాగా చేశారు. మా ఇంటికి ఎవరు వచ్చారు? అబ్బా, థ్యాంక్ యూ. అవునవును. మా ఇంటికి ఎవరు వచ్చారు? వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. కంగ్రాచులేషన్స్. లాంగ్ టైమ్. ఇస్తున్నామా వాయనం? పుచ్చుకుంటున్నామా వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? అష్టమహాలక్ష్మి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. You will also get మంచి హస్బెండ్ soon. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా కొత్తగా, చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్ తో ట్రెండింగ్ ట్రెడిషనల్ అయినా వెస్ట్రన్ అయినా మంచి మంచి కలెక్షన్స్ ప్రియాంక దగ్గర. తను యాక్చువల్లీ పురుష్ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేయకముందే బేసిక్ గానే ప్రియాంక దగ్గర చాలా మంచి జ్యువెలరీ ఉంటుంది. సో అమ్మాయిల అబ్బాయిల జ్యువెలరీ అని ఏం లేదు. ఏ జ్యువెలరీ అయినా ఎవరైనా వేసుకోవచ్చు. ఇట్ ఈస్ యూనిసెక్స్ జ్యువెలరీ అన్నమాట. ఆవిడ స్వీట్ తింటారు. తిను అక్క. ఏంటి? కాదు, నేను యాక్చువల్లీ హెల్త్ బాగాలేదని తినట్లేదు. స్వీట్ ఓన్లీ కర్డ్ రైస్ ఫర్ 14 days డైట్ లో. ఎంత బాగా. టాబ్లెట్ తీసుకొచ్చా. ప్లీజ్ జ్యువెలరీ ఫ్రమ్ ప్రియాంక, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, వీళ్ళిద్దరు పెళ్లికి నెక్స్ట్ మేము అందరం వేసుకోబోయేది ప్రిష్ జ్యువెలరీ. yes definitely. ఆ స్థాయికి మమ్మల్ని దేవుడు తీసుకొస్తే వచ్చిన ప్రతి ఒక్కరికి మేమే జ్యువెలరీ ఇస్తాం. గాడ్ బ్లెస్ యూ. thank you. Hello. Oh, finally. Yeah. How are you? Welcome. Karandi, please welcome. How are you? అయిపోయింది, వెళ్ళిపో. అంటే అప్పుడు యాక్చువల్లీ నేను చాలా సన్నగా అయిపోయాను కదా మధ్యలో. సో అప్పటిది ఫోటో పట్టుకుని ఆవిడ రాశారు. అది ఆవిడ చెప్పండి. ఆ రోజు నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, తిట్టింది ఏంటి నువ్వేది నన్ను డిగ్రేడ్ చేస్తున్నావు అన్నది నాకు. ఆవిడ ఏం చేసింది? ఆవిడ 2 days ఆ రూమ్ లో
నుంచి బయటికి రాలేదు, అంటే బయటకు వచ్చింది కానీ నన్ను ఆ రూమ్ లోకి వెళ్ళని అంటే దీనికోసమా? దీనికోసం ఓ దీనికోసమా? చెప్పు నేను వస్తా ఏ, వద్దు. నా మీద నాకు ఆశలు ఉన్నాయి రా, నా బొమ్మకి ఇయ్యొద్దు. థ్యాంక్ యూ అమ్మా. వచ్చిన ప్రతి ఒక్కరు ఒకటే ప్లేట్ చాలు, ఒకటి చాలు. నిజంగా ఏంటంటే మనం ఒక ఇంటికి వస్తే పర్వాలేదు, ఒక దగ్గర ఫుల్ గా భోజనం కూడా చేయొచ్చు. ఓడి రమ్మని చెప్పా తప్ప లేదు నేను పిచ్చి పిచ్చిగా వచ్చాను రవి తల కూడా దూకోలేదు. లేదు షీఈ్ ఆల్వేస్ వెరీ క్యూట్. ఐ లవ్ హర్. కట్ చేసి నేను ఎంత పొగుడుతున్నా అంటే కట్ చేసిన వాళ్ళ దాంట్లో వస్తుంది. ఎంత పొగుడుతున్నా అంటే అక్కడ కట్ చేసేసారంట. వెల్కమ్. ఆఫ్టర్ మ్యారేజ్ మేడం ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. మీరు వస్తున్నారని ఒక 5 నిమిషాల ముందే వాయిస్ ఎలా ఉంది? హాయ్ ప్రణీత గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. కప్లో మనం బ్లాక్ కాఫీ ఇంకా ఇంకేదైనా వేసుకుంటాం. డెఫినెట్లీ మేడం, డెఫినెట్లీ. మీరు దాంట్లో ఏం తాగుతారో తాగండి, నేను మీకు ఇచ్చేస్తాను. అవునా? ఎస్, ఇదే మాట మీకు గైస్ నోట్ దిస్. డెఫినెట్లీ. దాంట్లో మీరు తాగేంత స్కోప్ ఉంటే ఇచ్చేస్తారు. డెఫినెట్లీ. సో మా రిటర్న్ గిఫ్ట్స్ ఇక్కడ ఫాస్ట్ గా రెడీ చేసేసామన్నమాట. ఎంత ఫాస్ట్ గా నా వల్ల ఎందుకు పాసిబుల్ అయింది చెప్తాను, వినండి. సో మీకు కూడా గనక యూ వాంట్ రిటర్న్ గిఫ్ట్స్ అంటే వన్ స్టాప్ సొల్యూషన్ కావాలి అంటే సనోరా కౌచర్స్, నేను ఇక్కడ పెడతాను ఇన్స్టాగ్రామ్ ఐడి, అండ్ యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ షాప్ ఫ్రమ్ దెమ్. వాళ్ళని అసలు అడగని అవసరం లేదు, డైరెక్ట్లీ ఒక నంబర్ మీద క్లిక్ చేస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఎస్, దీస్ ఆర్ ది బ్యూటిఫుల్ కలర్ఫుల్ హ్యాంపర్స్ అన్నమాట. నాకు ముగ్గు అంటే చాలా ఇష్టం. అండ్ అట్ ద సేమ్ టైమ్ అఫ్ కోర్స్ నేను చెప్పినట్టు ప్రిష్ నుంచి ఏదైనా స్పెషల్ ఉండాలి అని చెప్పాను కదా. సో ప్రిష్ నుంచి ఉంది వీళ్ళకి ఒక స్వీట్ హ్యాంపర్, దట్స్ ఫ్రమ్ అస్. ఇది మా లవ్, జ్యువెలరీ ఏమి ఇవ్వలేదండి, ఇది మా లవ్. జ్యువెలరీ కన్నా ఎక్కువ దిస్ ఇస్ అ దీపం. మేము ఒక మంచి జర్మన్ సిల్వర్ దీపం ఇస్తున్నాం అన్నమాట అందరికీ. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్పడానికి మాత్రమే. బట్ ద హోల్ హ్యాంపర్ ఇస్ ఫ్రమ్ సెనోరా కౌచర్స్. సో మీకు కూడా కనుక ఇది కావాలి అంటే ప్లీజ్ సెనోరా కౌచర్స్కి వెళ్ళండి. అండ్ మీ వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా ఈవెంట్స్ ఉన్నా రిటర్న్ గిఫ్ట్స్ కోసం వీళ్ళు పక్కాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు. ఎంజాయ్. హౌ ఆర్ యూ? ఆల్ గుడ్. హాయ్. US return. అదే కదా. US return. How are you? హాయ్ చందమామ. How are you? నైస్ జ్యువెలరీ రా. నేను ఎంత బాగా సో మచ్. Thank you for coming. పవిత్ర మేడం బాయ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మ్యామ్. so much. బాయ్.
హాయ్ చందమామ. ఏ ఏంటి నేను రాగానే నువ్వు ఏ చందమామ. లైఫ్ లాంగ్ లవ్ అది ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు అంటారు. సో అలాగే వీళ్ళిద్దరూ కూడా మీ అందరి హృదయాలను ఇప్పటివరకు చాలా చాలా జయించారు. బట్ ఇకపైన మీ అందరి బ్లెస్సింగ్స్ ఇంకా కావాలి. ఒక మంచి రొమాంటిక్ కామెడీ సిరీస్తో మీ ముందుకు వస్తున్నారు. అది నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అందరూ చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. వీళ్ళిద్దరిని బ్లెస్ చేయండి. ఇంకా ఇంకా సూపర్ సూపర్ ప్రాజెక్ట్స్తో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. కంగ్రాచులేషన్స్. సార్ అడిగానని చెప్పండి. టేక్ కేర్ మా. బాయ్ బంగారం. నీ చూపులు ఆవిడ తాగుతాయి బాబు. అది వచ్చింది మాకు. నిజంగా ఒకసారి మేము వీళ్ళిద్దరిది షూట్ చేసాము. అప్పుడు చూడాలి. శివ్ అంటే సిగ్గు, శివ్ అంటే సిగ్గు అంటుంటది చిన్నగా. సిగ్గు ఫస్ట్ ఆ 2 క్లిప్స్ కనిపించాయి. ఎంజాయ్. కమ్ ఆన్ క్లైంబ్. వెరీ గుడ్ శిఖా. కమ్ ఆన్. ఫైనల్లీ మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయిపోయింది. అండ్ అయిపోలేదు అంటే మనం అంటే చాలా బాగా జరిగింది అని నేను చెప్పొచ్చు. చాలా హాయిగా, చాలా గుడ్ టైమ్స్ ఐ స్పెండ్ విత్ ఆల్ ద మహాలక్ష్మిలు ఎవరెవరైతే మా ఇంటికి వచ్చారో. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ మమ్మల్ని మీ ఫ్యామిలీలో ఒక భాగం అనుకొని మీరు మీ ఇంటికి రావడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ విత్ us. అండ్ ఎస్, ఎవరెవరికైతే ఈ వ్లాగ్ నచ్చిందో ప్లీజ్ కామెంట్లో తెలియజేసుకోండి. బికాస్ వీ ఆల్సో క్రేవ్ ఫర్ సమ్ గుడ్ కామెంట్స్ విచ్ ఇన్స్పైర్స్ us to do more. సో నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అయిపోయింది. ఎందుకు? ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ రోజుకి మేము వెయిట్ చేస్తాము. సో ఈ రోజు అయిపోయేసరికి నాకు నిజంగా బాధగా ఉంది. బట్ ఓకే, నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం ఇంకా ఇంకా చాలా చాలా పెద్దగా చేసుకుందామండి. మేము చాలా బాగా, చాలా ఘనంగా జరుపుకుంటాము. అండ్ ఫస్ట్ అయితే మా సొంత ఇంట్లో we will try to do it. So మీ ఆశీర్వాదాలు ఉండాలి. And yes, see you in the next video with lots of love from Shiv Pari and Prish. Go and shop from Prish right now. Bye bye.